దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలాన్న దావీదు రాసిన 27వ కీర్తన 4-5 వచనాలు మనం చూసినట్లయితే ఒకసారి రండి చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున దాచును. భక్తుడికి ఒక ఆశ ఉందండి. నా జీవిత కాలమంతా తను ఎక్కడ ఉండాలి అంటే అనుకుంటాడంటే దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన మహిమను కళ్ళారా అనుభవించాలి, మనసారా గ్రహించాలి అని చెప్పి భక్తుడి యొక్క ఆశ అండి. మరి నీ ఆశ ఏంటి? ఒక వరము అంటే ఉచితంగా వచ్చేది, మన కష్టపడితే వచ్చేది జీతము. వరము అనేది దేవుడు ఉచితంగా ఇచ్చేది. ఆ ఉచితంగా ఇచ్చేది దావీదు ఏం కోరుకుంటున్నాడంటే, నాకు ఒక బంగళా కావాలి, లేదా నేను ఒక పెద్ద వ్యాపారవేత్త అయిపోవాలి, లేకపోతే అనేక ధనాన్ని సంపాదించాలని చెప్పి దావీదు ప్రయత్నం చేయలేదు. ఆ ఒక్క వరం కూడా దేనికోసం అడుగుతున్నాను అంటే, నా జీవిత కాలం అంతయు నీ మందిరంలో ఉండాలి, నీ ప్రసన్నతను చూడాలి అంటాడు కదా. ఏమంటాడు? ప్రసన్నతను చూడడానికి, ధ్యానించడానికి, బైబిల్ చదవడానికి, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తను అనుభూతి పొందుకుంటాడు. అలాగే ఆపత్కాలమందు తన పర్ణశాలలో నన్ను ఆయన దాచును. మీరు 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30:27 వచనం మనం చూసినట్లయితే, చిన్న కుందేళ్లు అవి బలహీనమైన జంతువులు అయినప్పటికీ బండపేటులలో దాని నివాసము ఏర్పరచుకుంటది. నేను కూడా ఎవరి మీద ఆధారపడాలి? అవి బలహీనమైన జంతువులే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అడవుల్లో సింహాలు అమాంతం, ఒక 4 సింహాలు 5 సింహాలు అమాంతం ఆ కుందేల దగ్గరికి వచ్చేసి వాటిని అటాక్ చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు అది పేటు సందులో, బండపేటుల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటాయి. సింహాలేమో ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, చంపేద్దాం తిరుగుతూ ఉంటాయి. కానీ అది ఏర్పరచుకున్న నివాస స్థలం ఏదైతే ఉందో అది బండ సందుల్లో అది దాక్కుంటుంది. సింహం వచ్చిన ఆ సింహం దాన్ని ఏమీ చేయలేదు. కారణం, సింహం వైపు ఇలా చూస్తూ చక్కగా చూస్తూ ఉంటుంది. ఆ సింహం ఏమో చూసి వెళ్ళిపోతుంది, ఏమీ చేయలేదు. కారణం, దాని చుట్టూ ఉన్న ఆశ్రయ కోట బండ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నీకు నాకు ఒక బండ ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ మీద నేను ఆ బండలో అంటాడు కదా, నా ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ కోట, నా ఎత్తైన దుర్గము నీవే, నా దాగుచోటు. ఆ కుందేలికి దాగుచోటు ఆ బండ అయితే, మరి నీకు నాకు దాగుచోటు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉంటాం. భక్తుడికున్న ఆశ ఏంటి? ఆయన ఒక వరము, ఆ వరము కూడా దేవుని కోసమే అడుగుతున్నాడండి. అద్భుతమైన కీర్తన నిజంగా. మనం అర్థం చేసుకుని, ఈ లోకంలో మనం ఇది సంపాదించాలి, అది చేయాలి, అది ఇలా వెళ్ళాలి, అలా చేయాలి, ఇన్ని చేసినా, సంపాదించినా, ఎన్ని పరుగులు పెట్టినా మనం ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన ఇవన్నీ మనం విడిచి ఒక రోజు వెళ్లాల్సిందే. కానీ భక్తుడికి తెలుసు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఆయన వాక్యము, ఆయన ప్రసన్నత. ఒక వరం అడిగాను, ఆ వరం ఏంటంటే దేవుడు నాకు దయచేసాడా. మరి దావిడ అద్భుతమైన కీర్తనలు రాశాడు. నిజంగా ఈ మాట చూడండి ఎంత మాధుర్యంగా ఉంటది. నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో మనం ఒక గంట 2 గంటలు చర్చికి వెళ్ళాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతాం, టైం చూసుకుంటూ ఉంటాం. కానీ ఆ భక్తుడు చూసారు ఎంతగా మమేకమైపోయాడు క్రీస్తుకి, ఎంతగా దేవుళ్ళలో ఆనందిస్తున్నాడు. అవును, దేవుళ్ళలో ఉంటే మనకి టైం తెలియదు, వారాలు తెలియవు, నెలలు తెలియవు, సంవత్సరాలు కూడా తెలియదు. ఎందుకంటే మాధుర్యం. నా ఏమంటున్నారు చూడండి చక్కగా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను, నివాసం చేయాలనుకుంటా. ఆ కుందేళ్ళు ఏ విధంగా ఆ బండ పేటుల్లో ఏ విధంగా నివాసాన్ని ఏర్పరచుకున్నావు, నేను కూడా ప్రభు అయిన యేసులో మన నివాసం ఏర్పరచుకుంటే, మనం ఆయనలో ఉన్నట్లయితే ఈ భూమి మీద ప్రశాంతత, నెమ్మది. మనం ఏదో రోజు మరణించిన తర్వాత ఆయన రాజ్యంలో మనం కన్ను తెరుస్తాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆయనకున్న, భక్తుడికున్న అదే ఆశ, అదే తపన నీకు నాకు ఉండాలని తెలియజేస్తూ, మీ
ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.